అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. తులారాశి వారు ఈ మాటలను ఖచ్చితంగా మీ మనసులో ఉంచుకోండి. మీ జీవితంలో సంభవించనున్న అద్భుతమైన పరివర్తనలు విధిని అనుకూలంగా మర్చుకోండి. మీరు గత కొన్నేళ్లుగా అనుభవించిన కష్టాలు, సవాళ్ళు, ఒడిదుడుకులు, మానసిక వేదనలు నాకు తెలుసు. భవిష్యత్తు మీ మనసులో ఆర్థిక భయాలు, సంబంధాలు, ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని చుట్టుముట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి నిరాశకు గురి చేసి ఉండవచ్చు. రాత్రిపూట నిద్ర పట్టక భవిష్యత్తు గురించి ఆందోళన చెంది ఉండవచ్చు. కానీ నిరాశ చెందకండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. రాబోయే కాలం మీకు అనూహ్యమైన సానుకూలమైన మార్పులను తీసుకురానుంది. ముఖ్యంగా జూలై 4, 5, 6 తేదీలలో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. ఈ రోజులు మీ భవిష్యత్తు పూర్తిగా మార్చివేస్తాయి. మీ దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. అదృష్టం మీ వెంటే నడుస్తుంది. మీరు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అత్యంత ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అయితే ఈ సానుకూల పరివర్తనలు పూర్తిగా స్వీకరించడానికి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవాలి. కొన్ని కీలకమైన జాగ్రత్తలు పాటించాలి. మీ అంతర్గత శక్తిని మేలుకొల్పి మీ అద్భుతమైన మార్పులకు సిద్ధంగా ఉండండి. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణం. ఈ అత్యంత విలువైన వస్తువులు ఎవరికి దారపోయకండి. మీరు మీ జీవితంలో అత్యంత జాగ్రత్తగా, అత్యంత పవిత్రంగా కాపాడుకోవాల్సిన ఒక అమూల్యమైన వస్తువు ఉంది. అది మరేదో కాదు, మీ అంతర్గత శక్తి, ఎనర్జీ. అవును, ఇది చాలా కీలకమైన అంశం. మీ ఆలోచనలు, మీ సానుకూల దృక్పథం, మీ ఆత్మవిశ్వాసం, మీ సంకల్ప బలం, మీ సృజనాత్మకత, మీ ప్రేరణ, ఇవన్నీ కూడా మీ శక్తి యొక్క వివిధ రూపాలు. అపారమైన శక్తిని మీరు ఎవరికి కూడా ఏ పరిస్థితులను కూడా వదులుకోకూడదు, దారపోయకూడదు. ఈ శక్తిని మీ లక్ష్యాల వైపు మళ్లించాలి. గతంలో మీ దయాగుణం, మంచి మనసు, ఇతరుల పట్ల సానుకూలతతో వ్యవహరించి ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు మీ మంచితనాన్ని ఇతరులు అలసుగా తీసుకొని మీ శక్తిని, మీ సమయాన్ని, మీ వనరులను వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉండవచ్చు. మీరు తెలియకుండానే మీ విలువైన శక్తిని ఇతరులకు పంచి వచ్చి ఉండవచ్చు. తద్వారా మీరు బలహీనపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు మారాలి. మీ శక్తిని, మీ అదృష్టాన్ని, మీ అవకాశాలను మీలోనే కేంద్రీకరించుకోవాలి. మీ శక్తిని రక్షించుకోవడం ద్వారా మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని చేరుకోగలరు మరియు మీ ఆశయాలను నెరవేర్చుకోగలరు. ఈ శక్తి ఎంతకంత ముఖ్యం. అదృష్టానికి మూలం మీలో నిక్షిప్తమై ఉన్న ఈ శక్తి అపారమైన బలాన్ని కలిగి ఉంటుంది. ఇది కేవలం మీ వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాదు, విశ్వంలోని సానుకూల శక్తులను, అపారమైన అవకాశాలను మీ వైపు ఆకర్షిస్తుంది. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ప్రేమ, మంచి సంబంధాలు, గౌరవం, విజయం, కీర్తి, మీరు కోరుకున్న ప్రతిదీ కూడా ఈ సానుకూల శక్తితో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒక అయస్కాంతం వల్ల పనిచేసి మీకు కావాల్సిందల్లా కూడా మీ వైపు లాగుతుంది. మీలో ఈ శక్తి నిండి ఉంటే ఏ అడ్డంకి కూడా మిమ్మల్ని ఆపలేదు. జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మీలోని ఈ శక్తిని కాపాడుకుంటే ఇది మిమ్మల్ని పేదరికం, కష్టాల నుండి సంపన్నమైన, విజయవంతమైన జీవితంలోకి నడిపిస్తుంది. మీ అదృష్ట చక్రం వేగంగా తిరగడం ప్రారంభిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైన దిశగా సాగుతుంది. మీ శక్తిని అనాలోచితంగా ఇతరులకు పంచి ఇవ్వడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని, మీ విజయ అవకాశాలను వారికి చేతులారా అప్పగించినట్టు అవుతుంది. ఇది ఒక అదృశ్యమైన లావాదేవీ లాంటిది. దీన్ని మీరు తెలివిగా నిర్వర్తించాలి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మీ శక్తిని ఎక్కడ కూడా, ఎప్పుడు, ఎవరికి కూడా ఖర్చు చేయాలి అనే విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. రాబోయే జూలై 4, 5, 6 తేదీల్లో సంభవించే అద్భుతాలు. మీరు గత 5 సంవత్సరాలుగా అనుభవించిన కష్టాలు, మానసిక వేదనలు, ఆర్థిక ఒత్తిడులు, సంబంధాల విభేదాలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఇప్పుడు అంతమైపోయే సమయం ఆసన్నమైంది. విశ్వం మీకు అనుకూలంగా మారబోతుంది. రాబోయే 3 రోజులు జూలై 4, 5, 6 మీ జీవితంలో కొన్ని అత్యంత శుభకరమైన సంఘటనలు, ఊహించని శుభవార్తలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సంఘటనలు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. మీకు కొత్త మార్గాలను చూపుతాయి. మీరు ఊహించని విధానంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీ కలలు నిజమవుతాయి. మీ ఆశయాలు నెరవేరుతాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. మీ భవిష్యత్తుకు బలమైన పునాదులను వేస్తాయి. ఇది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి సంకేతం. ఏమి సంభవిస్తుంది? దైవిక ఆశీర్వాదాల ప్రభావం. జ్యోతిష సంకేతాల ప్రకారం మీ జీవితంలోకి ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవేశించబోతుంది. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక ఘటన కాదు. ఇది ఒక దైవిక ప్రణాళిక. విశ్వం మీకు అందిస్తున్న బహుమతి. ఈ శక్తి మీకు తెలియకుండానే గత 7 సంవత్సరాలుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని ఆపదలు, కష్టాలు, ప్రమాదాలు,
శత్రువుల నుండి ఒక అదృష్ట కవచం వలె కవలిస్తుంది. ఎన్నోసార్లు మృత్యుముఖం నుండి బయటపడ్డారు. ఎన్నో భయంకరమైన సమస్యల నుండి అద్భుతంగా బయటపడ్డారు. ఇదంతా ఆ దైవశక్తి యొక్క అదృశ్య రక్షణ వలయం వలనే సాధ్యమైంది. ఈ శక్తి ఇప్పుడు మీకు మరింత స్పష్టంగా, ప్రత్యక్షంగా అనుకూల ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంది. మీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. దీని ప్రభావం ఈ కింది విధంగా ఉంటుంది. జూలై 4 శుభారంభం. ఈరోజు మీ జీవితంలో ఒక సరికొత్త శుభ పరంపర కాబోతుంది. ఉదయాన్నే మీకు ఒక సానుకూలమైన వార్త లేదా అనుభవం ఎదురవచ్చు. అది మీ రోజును ఉత్సాహంగా మారుస్తుంది. మీరు ఆకస్మికంగా అనుకోని అవకాశాలను అందుకోవచ్చు. ఆర్థిక లాభాలు కలగవచ్చు లేదా మీ దీర్ఘకాలిక సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, కానీ ఈరోజు మీ భవిష్యత్తు విజయాలకు బలమైన పునాది వేస్తుంది. మీ మనసులోని సానుకూల ఆలోచనలతోనే ఈరోజు ప్రారంభించండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జూలై 5 సానుకూల సంకేతాలు. మీరు గమనించిన మార్పులు, అనుభవాలు కేవలం యాదృచ్ఛికం కాదని దైవిక శక్తి మిమ్మల్ని నిజంగానే అనుగ్రహిస్తుందని మీకు అంతరాత్మ నుండి ఒక స్పష్టతమైన సంకేతం లభిస్తుంది. మీరు చేసే పనుల్లో అడ్డంకులు తొలగిపోవడం, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడం, ఇతరుల నుండి ఊహించని సహాయం లభించడం వంటివి జరగవచ్చు. మీ అంతర్గత వాయిస్ మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మరియు మీరు సరైన మార్గంలో ఉన్నారని నిర్ధారిస్తుంది. జూలై 6 ఆశీర్వాద ప్రవాహం. ఈ రోజు నుంచి మీరు మీ జీవితంలోని స్పష్టమైన, సుస్థిరమైన, సానుకూల మార్పులను గమనించడం ప్రారంభిస్తారు. ఆర్థికంగా గణనీయమైన లాభాలు, ఊహించని అవకాశాలు, వ్యాపారంలోని, ఉద్యోగంలోని, పెట్టుబడులలో, సంబంధాలలో మెరుగుదల, కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం మెరుగుదల కనిపిస్తాయి. మీరు చేపట్టిన పనులలో గతంలో ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. విజయాలు సులభంగా వరిస్తాయి. ఇది ఆశీర్వాదాల ప్రవాహంలాగా మీ జీవితంలోకి వస్తుంది, మిమ్మల్ని ఆనందంతో నింపుతుంది. జూలై 6 మీకైతే సవాళ్లు తగ్గి స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు స్పష్టంగా అనుభవిస్తారు. భవిష్యత్తుకు బలమైన పునాదులు పడతాయి. మీరు సురక్షితమైన స్థితిలో ఉంటారు. ఆర్థికంగా సురక్షితంగా కూడా, మానసికంగా ప్రశాంతంగా కూడా ఉంటారు. మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఈరోజు మీ జీవితంలో ఒక మైలురాగా నిలిచిపోతుంది. మీ భవిష్యత్ తరాలు కూడా ఈ మార్పుల నుండి ప్రయోజనం పొందేలాగా ఉంటుంది. ఇది మీ అదృష్టాన్ని సుస్థిరం చేసే రోజు. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. దైవిక ఆశీర్వాదాలు మరియు గ్రహ గోచారాల ప్రభావం మీ జీవితంలోని చేసిన కృషికి, పట్టిన కష్టానికి, చూపిన ఓర్పుకు ఇప్పుడు తగిన ఫలితం లభించే సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారాయి. విశ్వం మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి అణువు మీ విజయానికి సహకరిస్తుంది. మీ శత్రువును కూడా మీ విజయాన్ని చూసి నిబ్బరపోతారు, ఆశ్చర్యపోతారు. ఆరి కళ్ళు నిర్మిట్లు కొరిపేలాగా ఉంటుంది. మీ అదృష్టం నక్షత్రాలు మునుపెన్నడూ లేనంతగా మెరుస్తాయి, ప్రకాశిస్తాయి. ఈ శుభ సమయం మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. మీకు కీర్తి, గౌరవం, సంపద ప్రసాదిస్తుంది. మీ కలలో సాకారమయ్యే సమయం ఇది. కుండలిలో ఏర్పడిన శుభయోగాలు. మీ జన్మ కుండలిలో అద్భుతమైన, శుభకరమైన యోగాలు ఏర్పడ్డాయి. ఇవి మీ జీవితంలోని సంపదలను, విజయాన్ని, గౌరవాన్ని ఆకర్షిస్తాయి. మీ దశను మారుస్తాయి. ధనలక్ష్మి యోగం. ధనదేవత అయిన మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుండలిలోని అత్యంత బలమైన ధనప్రాప్తి యోగం ఏర్పడింది. ఇది ఆర్థిక శ్రేయస్సును, అనూహ్య ధనలాభాలను, వృద్ధిలో అభివృద్ధిని సూచిస్తుంది. మీరు గతంలో కోల్పోయిన ధనం తిరిగి పొందవచ్చు లేదా ఊహించని మార్గాల ద్వారా సంపదను పొందవచ్చు. అది లాటరీ అయినా కావచ్చు. మీరు వ్యాపారంలో భారీ లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు, జీతాల పెంపు వంటివి చేసుకోవచ్చు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సిద్ధి యోగం. విఘ్ననాయకుడు, గణప్రదాయత అయిన శ్రీ గణేశుడి ఆశీస్సులతో స్వార్థ సిద్ధి యోగం ఏర్పడింది. ఇది మీ కోరికలను నెరవేరడానికి, మీరు చేపట్టిన కార్యాలయంలో విజయం సాధించడానికి, అడ్డంకులన్నీ తొలగిపోవడానికి మార్గం సులభం చేస్తుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ ప్రయత్నాలన్నిటికీ కూడా గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారులకి ఇది విశేషమైన ఫలితాలను అందిస్తుంది. కోరుకున్న ఫలితాలు వస్తాయి. శిషయోగం. న్యాయదేవుడైన శనిదేవుడి కరుణతో శిషయోగం ఏర్పడింది. ఇది మీకు గొప్ప గౌరవాన్ని, సామాజిక స్థానాన్ని, కీర్తిని, అదృష్టాన్ని అందిస్తుంది. మీకు శ్రమ తగ్గ గుర్తింపు లభిస్తుంది. మీరు సమాజంలో ఉన్నత స్థానాలు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ రంగంలోని, సామాజిక సేవలో ఉన్న వారికి ఇది విశేషమైన ఫలితాలు ఇస్తుంది. నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఈ 3 మహాయోగాల కలయికతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆర్థికంగా మీరు స్థిరపడతారు. మీ సంపద అనూహ్యంగా వృద్ధి చెందుతుంది. ధన సంబంధిత సమస్యలన్నీ తీరిపోతాయి. రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఐశ్వర్యం మీ చెంతకు చేరుతుంది. రాబోయే 72 గంటలు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు. ప్రస్తుతం ఉన్న జూలై 4వ తేదీ 5వ తేదీ మధ్యాహ్నం వరకు, లేదా మరింత స్పష్టంగా చెప్పాలి అంటే జూలై 4, జూలై 6 వరకు ఉండే రాబోయే 72 గంటలు
సుమారు 3 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి. ఈ సమయంలో మీరు కొన్ని పొరపాట్లు చేయకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద సమస్యలలో మిమ్మల్ని చిక్కుకోవచ్చు లేదా ఈ అద్భుతమైన అవకాశాలను కోల్పోయేలా చేయవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, పలికే ప్రతి మాట మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయడం చాలా అవసరం. ఈ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. ఏమీ చేయకూడదు. కోపాన్ని నియంత్రించుకోండి. ఈ కీలకమైన సమయంలో అనవసరమైన కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా నియంత్రించుకోండి. మీ కోపం మీకు వ్యతిరేకంగా మారవచ్చు. ఇతరులతో సంబంధాలు దెబ్బతీయవచ్చు. మీ ప్రశాంతతను దూరం చేయవచ్చు. ప్రతికూల భావోద్వేగాలకు తావివ్వకండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కోపం వల్ల అనవసరమైన తగాదాలు తలెత్తవచ్చు. ఇతరులను కించపరచకండి. మాటలతో లేదా చేతలతో ఎవరిని కూడా కించపరచవద్దు. అవమానించొద్దు లేదా నొప్పి కలిగించొద్దు. ఇతరుల మనసు గాయపరచడం వల్ల మీ అదృష్టం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. అందరి పట్ల దయగా, గౌరవంగా వ్యవహరించండి. సానుభూతి చూపండి. ఇతరులకు చేసే మేలు మీకు తిరిగి వస్తుంది. ప్రతికూల సంభాషణలు, చెడు మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, నిందలు వేయడం, అహంకారంతో మాట్లాడడం లేదా గాసిప్లకు పాల్పడడం మానుకోండి. మీ మాటల శక్తిని సానుకూల విషయాలకే ఉపయోగించండి. మంచి మాటలు మాట్లాడండి. ఇది మీ శక్తిని పెంచుతుంది. అహంకారాన్ని పెంచుకోకండి. విజయం లభించిన, అదృష్టం కలిసి వచ్చిన అహంకారాన్ని దరిచేరనివ్వకండి. వినయంగా, నిగౌరవంగా ఉండడం మంచిది. అహంకారం మీ పతనానికి కారణం కావచ్చు. మీరు సాధించిన విజయాలకు, దైవశక్తికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మీ వినయమే మిమ్మల్ని ఉన్నతంగా నిలుపుతుంది. అనాలోచిత దానం. ఎవరికైనా సరే, ఏదైనా సరే దానం చేసే ముందు బాగా ఆలోచించండి. మీ శక్తిని, అదృష్టాన్ని అనాలోచితంగా లేదా ఒత్తిడికి లోను పంచుకోవద్దు. మీ వనరులను తెలివిగా అవసరమైన వారికి మాత్రమే ఉపయోగించండి. అది కూడా మీ శక్తికి మించి కాకుండా. మీ శక్తిని అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. ఏమి చేయాలి? ఆధ్యాత్మిక చింతన. రోజువారీ ఉదయం మరియు సాయంత్రం మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. గణేశుడు, మహాలక్ష్మి, శనిదేవుడు, శివుడు, దుర్గామాత వంటి దైవశక్తులను స్మరించండి. వారి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి. ధ్యానం, పూజలు చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల శక్తి పెరుగుతుంది. అంతర్గత శక్తి మేల్కొంటుంది. క్షమాపణ కోరండి. మీరు గతంలో తెలిసి లేదా తెలియక చేసిన పొరపాట్లకు ఎవరినైనా బాధపెట్టి ఉంటే ఆ దైవశక్తిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరండి. మీ పట్ల కోపంగా ఉన్న ఏ దైవశక్తి అయినా మిమ్మల్ని క్షమించి మీకు అండగా నిలుస్తుంది. ఇది మీ కర్మలను శుద్ధి చేస్తుంది మరియు మీ భవిష్యత్తుకు మార్గం సులభం చేస్తుంది. సానుకూల దృక్పథం. ఎప్పుడు కూడా సానుకూలంగా ఆలోచించండి. ఆశావాదంతో ఉండండి. ప్రతికూల ఆలోచనలను, అనుమానాలను, భయాలను మీ దరిచేరనివ్వకండి. వాటిని మీ మనసులోకి రానివ్వకండి. మీ మనసులో సానుకూలతను నింపుకోండి. విజయాన్ని ఊహించుకోండి. మీ లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి. విశ్వం మీ సానుకూల ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. ఇతరులకు సహాయం సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా నిజమైన అవసరంలో ఉన్నవారికి, అనాథలకు, వృద్ధులకు, పేదలకు సహాయం చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. దైవశక్తి ఆశీస్సులు లభిస్తాయి. ఇది మీ కర్మలను శుద్ధి చేయడమే కాకుండా మీకు అంతర్గత సంతృప్తినిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారనుంది. గత 12 సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చిన ఒక అదృష్ట శక్తి మీతోనే ఉంది. అది మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎన్నో ఆపదల నుండి రక్షించింది. మీకు తెలియకుండా చేసిన ఒక పొరపాటు వల్ల ఆ శక్తి మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. కానీ చింతించకండి. మీరు ఆ శక్తికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా క్షమాపణ కోరితే అది మళ్ళీ మీతోనే ఉంటుంది. మునుపటి కంటే బలమైన ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. మీ జీవితాన్ని అన్ని విధాలుగా సుసంపన్నం చేస్తుంది. మీకు అండగా నిలుస్తుంది. మీరెంత బలవంతులంటే మీ ఆశయం మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఓడించదు. మీరు మీ మనసులో ఏదైనా ఒకసారి స్థిరంగా నిశ్చయించుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. అదే మీ విజయ రహస్యం. మీ పట్టుదలే మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరుతుంది. మీరు కలగన్న ప్రతిదీ, మీరు కష్టపడిన ప్రతి దానికి ఇప్పుడు తగిన ఫలితం లభిస్తుంది. మీ శత్రువులు మీ విజయాన్ని చూసి నిబ్బరపోతారు. వారి కళ్ళు మిరుమిట్టు కొలిపేలా ఉంటుంది. వారు మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీకు అనూహ్యమైన వార్తలు, అసాధారణమైన విజయాలు, అదృశ్య మార్గాల నుండి ధనలాభాలు రాబోతున్నాయి. మీ జీవితం స్వర్గంలా మారిపోతుంది. సకల సంతోషాలు మీ చెంతకు చేరుతాయి. మీరు ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది. మీరు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలోని మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. మీరు ఒక ఆదర్శంగా నిలుస్తారు. మీ జీవితంలోని ఈ అద్భుతమైన మార్పులను ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీపై దైవశక్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు అండగా నిలుస్తాయి. ఈ సమాచారం మీకు నచ్చిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అద్భుతమైన మార్పులను స్వీకరించడానికి మీరు మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉన్నారా?
తులారాశి వారికి చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక తులారాశి వారికి ఆ దేవత ఎవరు అంటే సాక్షాత్తు మీ కులదైవం అండి. మీరు ఎక్కువగా ఏ దేవతనైతే ప్రార్థిస్తూ ఉన్నారో ఆ దేవత మీకు బాగా తెలుసు. ఆ దేవత ఈ 3 రోజులు మీకు తోడుగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రత్యక్షమైన ఏదో ఒక రూపంలో తిరుగుతూ ఉందండి. ప్రతిరోజు రాత్రిపూట రహస్యంగా మీ దేవత మీ ఇంట్లో తిరుగుతుంది అన్న విషయం మీకు తెలియదు. దానివల్ల మీకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటుంది. మీకు వచ్చే సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది. అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఇంట్లో ఉన్న దారిద్ర్యం మొత్తం కూడా పోతుంది. కాబట్టి ఈ 3 రోజులలో మీకు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా చేర్పులు కూడా జరుగుతాయండి. మీరే ఆశ్చర్యపోతారనమాట. ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఈ 3 రోజులలో మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మీ కులదైవాన్ని ప్రార్థించండి. దానివల్ల అంతా కూడా మీకే మంచి జరుగుతుంది. ఆగిపోయినట్టు డబ్బులు కూడా మీకు చేతికి అందుతాయి. ఈ తులారాశి వారు అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు కూడా. వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవండి. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటుంటారు. వీరికి జాలి దయ ఎక్కువగా ఉంటాయి. సున్నితమైనటువంటి మనసు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు కూడా. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ను కూడా చేయడానికి ఇష్టపడతారండి. వీరి మనసులో ఎన్నో బాధలు కూడా ఉంటాయి, కానీ అవి ఎవరికి కూడా చెప్పరు. చాలా గోప్యంగా ఉంచుతారు. అందరితో కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కలుపుగోలుగా ఎక్కువగా ఉంటారండి ఈ తులారాశి జాతకులు. అలానే ఈ రాశి వారికి నమ్మకస్తులు ఎక్కువ అండి. అంటే ఎవరైనా సరే మాట ఇస్తే దాన్ని నిలబెడతారనమాట. పానం పోయినా సరే ఆ మాటను పోనివ్వరు. స్నేహానికి బంధానికి ఎక్కువగా విలువనిస్తుంటారు. ఇది స్నేహం ఎక్కువగా కాలం ఉంటుంది కూడా. ఇక ఈ తులారాశి వారికి ఈ 3 రోజులు అదృష్టం మీ వెంటే ఉంటుందండి. అనుకూలమైన జీవితాన్ని ఉంటుంది. ఏ పని చేసినా సరే మీ కులదేవత మీకు తోడుగా ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. మీరు ఊహించని దానిలో లాభాలైతే కలుగుతాయి. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వచ్చేసాయి అని చెప్పుకోవచ్చండి. డబ్బు పరంగా ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక ఈ తులారాశి వారు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఒక్క పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా ఇవి త్వరలోనే నెరవేరుతాయండి. ఈ 3 రోజులలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించండి. 21 ప్రదక్షిణలు చేయండి. అలాగే రావి చెట్టు మొదట్లో చీమలకు చక్కెర వేయండి. దానివల్ల త్వరలోనే సంతాన ప్రాప్తి లభిస్తుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా కూడా పెళ్లి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పెద్ద అవకాశాన్ని అస్సలు కూడా వదులుకోవద్దండి. ఈ 3 రోజులు మీకు అంత అదృష్టమైన రోజులని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారు మీకు వీలైన వరకు కూడా ఈ 3 రోజులు కూడా 5 మంది పేదవారికి ఆహారం దానం చేయండి. దానివల్ల కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది. సర్వదేవతల యొక్క ఆశీర్వాదం కూడా మీకు తోడుగా నిండుగా ఉంటుంది. ఇక ఇంట్లో సకల సంపదలు కూడా కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు కూడా. రాబోయే రోజులలో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు కూడా వదులుకోకండి. ఎందుకంటే ఈ జూలై మాసం నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాయి. కాబట్టి మీరు కళ్ళు కూడా ఊహించకుండా ఉంటుంది. అలాగే తులారాశి వారు ఈ 3 రోజులు బయట వారితో గొడవ పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే మీ సంపాదన బయట వారికి అసలు చెప్పకండి. మీరు మంచిగా బ్రతికితే వారు కుళ్ళు ఎక్కువగా మీ పైన ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక సోమవారం లేదా శనివారం రోజున మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. అనుకున్న పని మీరు సాధించగలుగుతారు. ఎలాంటి ఆటంకాలు అనేటివి జరగవు. ఇక ఈ 2 రోజులలో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే మాత్రం కనుక వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అయితే రావండి. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు, గులాబీ, వైట్, పసుపు ఇవి మీకు అదృష్టపు రంగులని కూడా చెప్పుకోవచ్చు. అలానే 2, 4, 9 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలండి. చూసారు కదండి తులారాశి జాతకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.